డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం పండుగ వాతావరణం సంతరించుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల్లో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులైన 42,273 మంది లబ్ధిదారులకు 28,11,00,000 రూపాయలను ఆయా గ్రామాల్లో ఉదయం నుండి సిబ్బంది అందించారు. 4 మండలాలలో వివిధ గ్రామాల్లో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా హామీలను నెరవేరుస్తుంది. చెప్పడానికి పెన్షన్ల పంపిణీయే ఉదాహరణ అంటూ మన నియోజకవర్గానికే సుమారు 28 కోట్లు పంపారని తెలుపుతూ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోటిపల్లి సత్యనారాయణ అండి. ఓకే సార్, వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్, నెక్స్ట్ ఎవరన్నారండి? ఇలా చూడండి సార్, సార్ ఇలా చూడండి, పెద్దగా ఇలా చూడాలి. ఓకే సార్. అంబేద్కర్ కదండి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, బుచ్చుబాబు హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. టీసీ టైం కరెక్ట్గా మూర్తి గారు. ఓకే సార్. ప్రభుత్వం రాదని చెప్పి అక్కడికి ఇచ్చాను. పెట్టండి సార్. ఓకే సార్. ఓకే సార్. చూసారు ఎవరికి సరిగ్గా పట్టుకో. నుంచండి సార్, నుంచండి సార్ మీరు. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి ఇవ్వరని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు. గడిచిన 3 నెలలకే వేసి ఇచ్చి ఇప్పుడు 4,000, 7,000 రూపాయలు ఇస్తున్నాం. అది పెన్షన్ వ్యవస్థ స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు 35 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేశారు. అటువంటి 200 ఉండేది 2,000 చేసింది మనం తెలుగుదేశం రోజు 14-19 వరకు. మళ్ళీ ఇప్పుడు 4,000 ఇస్తాను ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి వాయిదాల పద్ధతులు ఇవ్వలేదు, ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. మాట ప్రకారం ఇస్తామని చెప్పి అందరూ చెప్పాలి గర్వంగా. తప్పుడు ప్రచారం చేశారు వాలంటీర్లు పెట్టి మన ప్రభుత్వంతో ఇవ్వదని చెప్పి అందరూ చెప్పాలి. మన నాయకులందరూ
ప్రతి ఇంటికి వెళ్ళి మన చేతుల మీద ఇవ్వాలి. మీరు అందరూ చెప్పాలి. గతంలో ఏదైతే సచివాలయ ఉద్యోగులు చేత కూడా ఇవ్వమని చెప్పి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పింది జగన్మోహన్ రెడ్డి. సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారు. అందరూ ఇలా చూడండి సార్. సార్ ఓకే సార్. ఓకే ఇవ్వండి. అట్లాగండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి వచ్చేవారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి ఇమ్మన్నారు. గడిచిపోయినా ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కూడా 5,000 రూపాయలు ఇచ్చి 3,000 ఇచ్చి ఇప్పుడు ఇస్తాను. 3,000 నుంచి 4,000 పెంచి 7,000 రూపాయలు మీకు ఒకటో తారీఖు పడుతుంది. ఇంటికి వచ్చి ఇస్తాం. మీరు ఎవరు వార్డు ఇన్ఛార్జి తప్పించి ఎవరా? ఓకే సార్. ఓకే అమ్మా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నారు పెన్షన్. మర్చిపోకండి. ఏప్రిల్ నెల వెయ్య, మే నెల వెయ్య, జూన్ నెల వెయ్య, ఈ నెల 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాం కదా. 4, 3, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకు ఇచ్చారు. 10 నెలలు కూడా ఇంటికి పట్టుకు ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ ఇంటికి పట్టుకు ఇవ్వరని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఆ ప్రభుత్వం. అటువంటిది తప్పు. అందరం అర్థం చేసుకోవాలి. ఈ పెన్షన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టారు. దాని 2014 నుంచి 19 వరకు 200 ఉండేదాన్ని మనం 2,000 చేసాం. 1000 ఇచ్చి 2,000 చేసాం. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అని చెప్పి లాస్ట్ 3 నెలలు మాత్రం ఇచ్చాడు. పెంచుకుంటూ పోతున్నాడు. కరెక్ట్ 3 నెలలు ఇచ్చాడు. మనం 3,000, 4,000 చేస్తాం. ఫస్ట్ డే 4,000 ఇస్తాం మీకు. అదే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఘనత నేను అందరూ అర్థం చేసుకోవాలి. పనిచేసి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఎవరిచ్చారు పెన్షన్? మీకు పెన్షన్ ఎవరు పంపారండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి నుంచి ఫోటో తీస్తాను. ఇలా చూడండి సార్. మరి అదే మరి కొద్దిగా సార్ కొద్దిగా ఓకే సార్. ఓకే సార్. ఎలా చూడండి సార్. ఓకే సార్. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకుని చెప్పన్నారు పెన్షన్ 7,000. రెండే టైం ఒకే ఫోటో మనుషులకి వైఎస్ఆర్ తప్పుడు పదాలు చేయాలి. అన్ని వాస్తవాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇచ్చాం. గత 3 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000 చేస్తాను. యావరేజ్ 500 పెంచి 500
నువ్వు వేసుకున్నాడు వచ్చేది తినేస్తా పట్టుకుని రాంబాబు కొద్దిగా ఉండండి అందరూ పడతారు వెనకాల ఉంటే ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు 3 నెలల నుంచి 7,000 రూపాయలు మీ ఇంటికి పట్టుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా తప్పుడు ప్రచారం చేశారు వైఎస్ఆర్ అదంతా మధ్యలో పోయే వాళ్ళే. క్యాండిడేట్ గా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ. మీకు అందుకే 7,000 ఇంటింటికి 7,000 ఇస్తాం. మధ్యలో వచ్చిన వాళ్ళు 1000 ఇస్తాను ఆమె ఇచ్చి 500 ఇచ్చి 500 సార్ 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 ఓకే సార్. 3,000 చేయి పెట్టుకుంటాడు సార్. ఇంకా దగ్గరగా ఉన్నాను సార్. ఓకే సార్. సార్ అందరూ వెళ్ళి చూడండి సార్. ఓకే సార్. పైకి ర్యాక్లో చంద్రబాబు నాయుడు గారు పంపే పెన్షన్ 7,000 3,000 4,000 చేసాం. గత 3 నెలల్లో 3,000 అన్నమాట. 7,000 రూపాయలు పెన్షన్ ఇంటింటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. అలా మన నాయకులందరూ కూడా వచ్చారు. ఓకే సార్. ఈ 10 నెలలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. గతంలో ఏంటంటే అపోహలు పెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు. ఇంటికి పట్టుకొచ్చి ఎవరు తెలుగుదేశం ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చి ప్రభుత్వం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి 7,000 రూపాయలు ఇస్తారా? 7,000 ఎవరు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంతకుముందు ఎంత ఇచ్చాడు? జగన్ 3,000 ఎన్నాళ్ళకి ఇచ్చాడు? 3,000 ఇస్తామని చెప్పి 3 నెలలు ఇచ్చాడు. 3,000 మనం 3,000 4,000 చేసాం. గత 3 నెలలు కూడా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు మాట ఇచ్చారు? ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3,000 4,000 10 నెల ఇంటింటికి పట్టుకొచ్చి నీకు ఇస్తారా? సార్ 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 ఓకే సార్. సార్ సార్ మీరు కూడా ఇలా చూడండి. ఓకే సార్. కొద్దిగా వెనక్కి వచ్చాను, సమానంగా వచ్చాను. ఓకే ఇలా చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. 3,000 4,000 చేసాం. గత 3 నెలలు మాట ఇచ్చారు. 3 నెలల ముందు ఇస్తాం. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 1,000 ఇచ్చి మొత్తం 7,000 రూపాయలు ఇంటికి పట్టుకుంటారు. గతంలో
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఇంటికి ఎవరని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం మందే. ఎన్టీ రామారావు గారు పెట్టే పెన్షన్ 5 రూపాయలు స్టార్ట్ చేసి ఇవాళ 4,000 రూపాయలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ గుర్తుంచుకోవాలి. 7,000 ప్రతి నెల ఇంటికి పట్టుకు తీస్తారు. గతంలో అపోహలు పెట్టారు వాళ్ళు. అది మధ్యలో వచ్చిపోయి 3,000 ఇస్తా అని చెప్పి 3 నెలలు మాత్రం ఇచ్చారు. 1,000 రూపాయలు పెంచుతుంది. 5 సంవత్సరాలు యావరేజ్ చూసుకుంటే 500 పెంచండి. 500 తప్పించండి మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. మీరు మనం 1000 ఇస్తాన్నా కూడా 1000 పెంచిచ్చే ఫస్ట్ నెల. అది పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 25 కోట్లు మన నియోజకవర్గం. 25 కోట్లు సార్ ఓకే సార్. నిన్న మరి 7,000 ఇది ప్రతి నెల 4,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పంపించారండి. సార్ ఓకే సార్ కొద్దిగా అలా నుంచండి. అందరూ అలా నుంచండి. ఇప్పుడు రాజుగారు రాజు గారు చూడండి. ఓకే ఓకే సార్. మేడం ఓకే మ్యామ్. అపోహలు పెట్టారు. ఎలక్షన్ ముందు కూడా ఇవ్వకుండా చేశారు. సచివాలయ ఉద్యోగాలు చెప్పాం. సచివాలయ సాధ్యం సాధ్యం కాదని చెప్పి తప్పుకోవాలి. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తా మీకు ఇవ్వమన్నారు. 3,000 ఇస్తానన్నది 4,000 చేస్తాను. 4,000 చేశారు. 3 నెలలకి కూడా నెలకు 1,000 రూపాయలు చెప్పారు. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3,000, ఇది 4,000. 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 10 నెల ఇంటికి ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ మంత్ 4,000 ఇస్తారమ్మా. పెన్షన్ అందుకోమా, ముందు పెన్షన్ అందుకో. మన పెన్షన్ డబ్బులని గుడికి చేద్దాం. మళ్ళీ మంత్రిగా రావాలని చెప్పి గుడి కట్టాలి బావయ్య. చంద్రబాబు నాయుడు గారు మీకు 100 ఇచ్చారు. మాకు మీకు భగవంతుడు ఇచ్చే 100. చాలా ఓకే ఓకే సార్. కృష్ణ మేడం రావండి. ఎలా చూడండి సార్. ఓకే మ్యామ్. ఇంటికి పట్టుకొస్తారు. మీకు ఓకే సార్. కొంచెం ఇంకా వెనక్కి సార్. అదా అది అలా ఉండాలి. వెనక్కి వెళ్తూ ఉంటే మేము వస్తాం. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ పెన్షన్ 3,000, 4,000 చేసిమన్నారు. గత 3 నెలల్లో కూడా 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు. ఏప్రిల్ 10 నెల ఉద్యోగస్తులు వచ్చి మీ ఇంటికి వచ్చి 4,000 ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేశారు. ఎలక్షన్ ముందు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంటికి పట్టుకొచ్చి ఎవరైనా తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు అంతా మోసం చేశారు కాబట్టి దాంట్లో భాగంగా మేము ఇంటికి కూడా వచ్చాం. ఓకే సార్ అందరూ ఇలా చూడండి సార్. ఓకే సార్. 250 పెంచి 4,000 ఇస్తా. గడిచిన 3 నెలలకి కూడా 1,000 రూపాయలు ఇచ్చా. 7,000 చూడండి సార్ అందరూ. ఓకే సార్.
ఏమో పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మేము పడుకొని మీకు ఇచ్చాం 3000 4000 చేస్తాం 4000 చేసాం గత 3 నెలలు కూడా 3000 కలిపి 7000 రూపాయలు పెన్షన్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆ ఫోన్ పక్కనే 6000 చేశారు. అటు చూడండి అది చెప్పండి సార్ చెప్పండి. ఇప్పుడు కూడా మీరు అడిగిన సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే నారాయణాయ స్వాహ ఓం మాతాయ స్వాహ. లక్ష్మీ అనుగ్రహ సిద్ధిరస్తు బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యో వెనకే రాజుగారు చంద్రబాబు నాయుడు గారు పంపారు 7000 రూపాయలు పెన్షన్. రాజుగారు వెనకే 3000 4000 చేస్తామా చేసి పట్టుకొచ్చారు. ఇంటింటికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి ఇచ్చారు. అలా మమ్మల్ని కూడా మీ అందరికీ ఇమ్మన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 3000 4000 చేసాం. గత 3 నెలలు కూడా 1000 రూపాయలు చెప్తున్నాం. మొత్తం 7000 రూపాయలు మీకు ఇవాళ పెన్షన్ ఇస్తాం. 10 నెలల ఇంటికి వచ్చి ఇస్తారు మీకు 4000 రూపాయలు. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలో తెలుగుదేశం వస్తే పెన్షన్ ఇంటికాడ ఎవరని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంటికి ఏమన్నారా 10 నెలల మీకు పట్టుకొని చెప్తారమ్మా. సార్ సార్ 4000 పెన్షన్ చేసి గత 3 నెలలు కూడా 7000 రూపాయలు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఇమ్మన్నారు పెన్షన్. 10 నెలల ఇంటికి వచ్చి చెప్తారు మీకు 4000. అమ్మా ఇలా చూడండి పైకి ఏం ఆగేది కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ఆ రోజు 3000 నుంచి 4000 పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చారు. 3000 4000 చేశాం. గత 3 నెలలు ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా 1000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చాం. 4 3 7000 రూపాయలు ఇవాళ మీ ఇంటికి పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తారు పెన్షన్. అదేవిధంగా మన నియోజకవర్గం నాయకులందరూ వచ్చి మీకు అందజేస్తాం. 10 నెల 1వ తారీఖు మీకు 4000 రూపాయల పెన్షన్ పట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళు కానీ అవన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి
2000 నుంచి 3000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో దపదపాలుగా లాస్ట్ 3 నెలలు మాత్రమే 3000 ఇచ్చాడు. అంటే 1000 రూపాయలు పెంచుతానన్నది 500 పెంచాడు యావరేజ్ గా చూసుకుంటే 5 సంవత్సరాల్లో. అంటే 500 రూపాయలు తిరిగి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వలేదు మీ అందరికి. మరి చంద్రబాబు నాయుడు గారు 3 నుంచి 4 అన్నా 4000 ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ పథకం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేశారు. మరి మన ప్రభుత్వం రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడింది 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు 200 ఉండేదాన్ని 1000 రూపాయలు చేసాం, మళ్ళీ దాన్ని 2000 చేసాం. అర్థం కదా. మొత్తం అంతా పెన్షన్ వ్యవస్థలో ఎక్కువ పెంచింది, ఎక్కువ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టారు కాబట్టి పనిచేసి ప్రభుత్వం ఉంది. ఆ రోజు మనం అందరినీ మీ అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి సచివాలయ ఉద్యోగులు తెప్పించి మన ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ సచివాలయ ఉద్యోగుల వల్ల అవ్వదని చెప్పారు. ఇవాళ సచివాలయ ఉద్యోగులు వచ్చి పంచుతున్నారు మీ అందరికి. ఏదైతే మాట ఇచ్చో మాట ప్రకారం మీ ఇంటికి వచ్చి 10 నెలలు ఇస్తారు కాబట్టి పనిచేసి ప్రభుత్వం ముందే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఈవేళ మన నియోజకవర్గంలో 42,000 మంది పెన్షనర్లకి 28 కోట్లు, ఒక్క మన నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఒక పండుగ వాతావరణంలో మన 3 పార్టీల నాయకులు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 4,500 కోట్లు ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ అంతా ఉదయం 5 నుంచి ఇప్పటికైతే సుమారు 60% పైన పెన్షన్లు పంపిణీ జరిగింది. మరి ఆలక్ష్మి గారు కొంచెం ఇలా చూడండి. అలాగే ఓకే మీ అందరికీ ఒక పెద్ద కొడుకు పంపించి 2,000. ఓకే ఓకే అందరూ చూడండి. ఓకే సార్. సార్ మీరు కొంచెం మా పక్క జరగండి, అటు ఇటు జరిగితే బాగుంటుంది. ఓకే సార్ ఇలా చూడండి అందరూ. సార్ 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 ఓకే ఓకే సార్. అందుకే 3,000 4,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాయిదాలు మొత్తం కాదు, మరి ఒకటే పద్ధతి ఇచ్చాం. 3 నెలలకి 10 నెలలు ఇప్పుడు వస్తారా సార్ సార్ ఓకే సార్. అట్లాగండి అట్లాగండి ఫోటో ఫోటో అక్కడ బిందానికి కట్టి కొద్దిగా వీడియోలు తీసుకుంటారు కదా.